న్యూస్ చూస్తున్నాం. అధిక సుంకాలతో ప్రపంచాన్ని దడదడలాడిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాకు మరో గట్టి షాక్ ఇచ్చారు. బీజింగ్ నుంచి వచ్చే దిగుమతులపై ఏకంగా 104% టారిఫ్లు ప్రకటించారు. దీంతో ప్రపంచ మార్కెట్లు మరోసారి కుదేలవుతున్నాయి. ఇప్పటికే అమెరికా మార్కెట్లు నష్టాలను చవిచూడగా ఇవాళ కూడా ఆసియా మార్కెట్లు కూడా భారీగా పతనమవుతున్నాయి. అటు చైనాపై పెంచిన సుంకాలు ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చాయి. వాస్తవానికి వారం వ్యవధిలోనే 10% నుంచి 104% పెంచాయి అమెరికా సుంకాలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అధిక సుంకాలతో ప్రపంచాన్ని దడదడలాడిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాకు మరో గట్టి షాక్ ఇచ్చారు. బీజింగ్ నుంచి వచ్చే దిగుమతులపై ఏకంగా 104% టారిఫ్లు ప్రకటించారు. దీంతో ప్రపంచ మార్కెట్లు మరోసారి కుదేలవుతున్నాయి. ఇప్పటికే అమెరికా మార్కెట్లు నష్టాలను చవిచూడగా ఇవాళకు కూడా ఆసియా మార్కెట్లు కూడా భారీగా పతనమవుతున్నాయి. అటు చైనాపై పెంచిన సుంకాలు ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చాయి. వాస్తవానికి వారం వ్యవధిలోనే 10% నుంచి 104%కి చేరాయి అమెరికా సుంకాలు. అమెరికా పెంచిన సుంకాలపై తాజాగా చైనా స్పందించింది. అమెరికా సుంకాలపై చివరిదాకా పోరాడతామని చెబుతోంది. అంతేకాదు అమెరికా బ్లాక్ మెయిల్ కు పాల్పడుతోందని చైనా ఆరోపిస్తోంది. ఎలాంటి ప్రతికూలతలు ఎదురైనా తట్టుకోవడానికి తాము సిద్ధమేనని చైనా ప్రీమియర్ లియా కియాంగ్ పేర్కొన్నారు. చెప్పాలంటే అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం తారస్థాయికి చేరింది. డ్రాగన్ పై భారీ స్థాయి సుంకాలతో అమెరికా విరుచుకుపడింది. చైనా వస్తువులపై టారిఫ్లను ట్రంప్ సర్కార్ 104%కి పెంచింది. ఇవాల్టి నుంచే ఇవి అమల్లోకి వస్తాయని శ్వేత సౌధం వెల్లడైంది. ట్రంప్ విధించిన 34% టారిఫ్లకు ప్రతీకారంగా చైనా 34% సుంకాలను ప్రకటించింది. అందుకు స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదనపు సుంకాల నిర్ణయాన్ని చైనా వెనక్కి తీసుకోవాలని, లేదంటే ప్రతీకార సుంకాలను మరింత పెంచుతామని బెదిరించారు. ఇంతకు ధీటుగా స్పందించిన చైనా సొంత ప్రయోజనాలను కాపాడుకోవడానికి అమెరికాకు వ్యతిరేకంగా చివరి వరకు పోరాడతామని స్పష్టం చేసింది. చైనా ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే చైనాపై భారీగా ప్రతీకార సుంకాలను 50% పెంచింది అమెరికా. దీంతో చైనా వస్తువులపై విధించిన సుంకాలు 104%కి చేరాయి. వారం వ్యవధిలోనే చైనాపై సుంకాలు 10% నుంచి 104%కి చేరుకున్నాయి. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి గెలిచిన ట్రంప్ ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో సృష్టిస్తున్న బగబగలు చల్లారడం లేదు. అమెరికాతో వ్యాపారం చేస్తున్న ప్రతి దేశాన్ని కాలబేరానికి వచ్చేలా చేయడానికి ఆయన ఎంచుకున్న ప్రతీకార సుంకాలు అమెరికా సహా అన్ని స్టాక్ మార్కెట్లలోనూ కల్లోలాన్ని కలిగిస్తున్నాయి. ఇవాళ జపాన్ నిక్కీ 4% పడిపోయింది. ఇక దక్షిణ కొరియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మార్కెట్లలోనూ నష్టాల పరంపర కొనసాగుతోంది. మంగళవారం అమెరికా మార్కెట్లు కోలుకున్న ఈ ట్రేడ్ వార్ భయాలతో ఇవాళ మళ్లీ పతనం దిశగా కదిలాయి. మరోవైపు ట్రంప్ చర్యలతో ప్రపంచాన్ని మాధ్యం ముంచెత్తే అవకాశాలు
60% చేరినట్లు ఆర్థిక దిగ్గజాలు ప్రకటించాయి. ట్రంప్ టారిఫ్ వార్తో ప్రపంచ మార్కెట్లను భేర్ చీల్చి చెండాడుతోంది. ఆసియా నుంచి అమెరికా దాకా ఇన్వెస్టర్లు కుదేలవుతున్నారు. చెప్పాలంటే అమెరికా సుంకాలకు చైనా ప్రతీకార టారిఫ్లు విధించడం, ఇతర దేశాలు అదే బాటలో వెళుతూ ఉండడంతో వాణిజ్య యుద్ధం మరింత ముదురుతోంది. దీంతో ద్రవ్యోల్బణం ఎగబాకి ఆర్థిక మాధ్యానికి దారితీయొచ్చుననే భయాలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాల సునామీ వెల్లువెత్తింది. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మొయినాబాద్ లో ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. హాలిడే ఫామ్ హౌస్ లో ఎస్ఓటీ పోలీసులు సోదాలు చేశారు. బర్త్డే పార్టీ ముసుగులో ముజ్రా పార్టీ నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాల యువతలతో అర్ధనగ్నంగా నృత్యాలు నిర్వహించారు. ఈ దాడుల్లో డ్రగ్స్ మద్యాన్ని ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 7 అమ్మాయిలు 14 మంది యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పశ్చిమ బెంగాల్ నుంచి అమ్మాయిలను రప్పించినట్లు గుర్తించారు. అరెస్ట్ అయిన వారు పాత బస్తీకి చెందిన యువతిగా గుర్తించారు. మరి దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్. రంగారెడ్డి జిల్లాలో పోలీసులు ఓ ముజ్రా పార్టీని భగ్నం చేశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తెల్లవారుజామున ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి ఈ ముజ్రా పార్టీని భగ్నం చేసినట్లు మనకు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఏతర్పల్లి గ్రామ రెవెన్యూలోని హాలిడే ఫామ్ హౌస్ లో తెల్లవారుజామున సుమారు 3:30 ప్రాంతంలో ఎస్ఓటీ పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఇక్కడ ముజ్రా పార్టీ జరుగుతోంది. అక్కడికి సమాచారంతో వెళ్లినటువంటి పోలీసులు పార్టీ జరుగుతుండటం గమనించి ఆ పార్టీలో పాల్గొన్నటువంటి 7 యువతులు 14 మంది పురుషులను అదుపులోకి తీసుకుని స్థానికంగా ఉన్నటువంటి మొయినాబాద్ పోలీసులకు అప్పగించారు. అయితే ఈ యొక్క ముజ్రా పార్టీ అనేది పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీ అని చెప్తున్నప్పటికీ ఆ పార్టీలో యువతుల నృత్యాలు అలాగే దాదాపు 70 గ్రాముల గంజాయి కూడా స్వాధీనం అవడంతో ఇది ఖచ్చితంగా ముజ్రా పార్టీ అనే పోలీసులు భావిస్తూ ఉన్నారు. అయితే పార్టీలో పాల్గొన్నటువంటి యువతులు కూడా ఇక్కడ అసభ్యకరమైనటువంటి నృత్యాలు వేయడం గమనించి దీన్ని ముజ్రా పార్టీగా గుర్తించడం జరిగింది. ఇక ఈ పార్టీలో పాల్గొన్నటువంటి యువతులు అలాగే యువకులందరూ కూడా పశ్చిమ బెంగాల్ మరియు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి యువతులు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఓల్డ్ సిటీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఉన్నట్లు ఇప్పటికే పోలీసులు గమనించారు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేది రావాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ మధ్య కాలంలో వరుసగా జరుగుతున్నటువంటి రేవ్ పార్టీలు అలాగే ముజ్రా పార్టీల పైన పోలీసులు ఫోకస్ చేశారు. అందులో భాగంగానే ఇవాళ తెల్లవారుజామున ఎస్ఓటీ పోలీసులు పక్కా సమాచారంతో మొయినాబాద్ లోని ఈ హాలిడే ఫామ్ హౌస్ లో జరుగుతున్నటువంటి ఈ యొక్క ముజ్రా పార్టీని భగ్నం చేయడం జరిగింది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింగపూర్ అగ్ని ప్రమాదంలో గాయపడిన పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ను చూసేందుకు చిరంజీవి సురేఖ సింగపూర్ వెళ్లారు. ఇక విషయం తెలియగానే హుటాహుటిన వారు సింగపూర్ బయలుదేరారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింగపూర్ చేరుకున్నారు చిరంజీవి దంపతులు. హీరో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు నిన్న ప్రమాదం జరిగింది.
ఈ నేపథ్యంలోనే మార్పును చూసేందుకు పవన్ తో పాటు సింగపూర్ వెళ్లారు చిరంజీవి దంపతులు. సో దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ నిన్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మార్క్ శంకర్ కి అటు కాళ్ళకి చేతులకి గాయాలయ్యి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అగ్ని ప్రమాద సమయంలో కొంత దట్టమైన పొగ అక్కడ అలుముకున్న నేపథ్యంలో ఆ పొగ లోపలికి పీల్చడం కొంత శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు అయితే ఎదుర్కొనడం జరిగింది. ప్రస్తుతము దానికి సంబంధించిన చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఆ స్కూలు ఒక విద్యార్థి చనిపోవడం జరిగింది. మిగతా అందరినీ కూడా సురక్షితంగా బయటికి కాపాడగలిగిన పరిస్థితి అయితే ఉంది. ఇక గాయపడిన విద్యార్థుల్లో అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాజీ ఉప ముఖ్యమంత్రికి సంబంధించి పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ ఉన్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. కాళ్ళకి కొంత స్వల్ప గాయాలు అవడంతో చికిత్స చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి సింగపూర్ లోని రివర్ వ్యాలీ రోడ్డు వద్ద ఉండే షాప్ హౌస్ లో 2-3 ఫ్లోర్లలో ఈ టమాటా కుకింగ్ స్కూల్ ఉండటం జరిగింది. నిన్న ఉదయం 9:45 ఆ ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించినట్టు చెప్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన సమాచారం వెంటనే అక్కడ సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ సహాయ సహకారాల నుంచి అక్కడ పిల్లల్ని సురక్షితంగా కాపాడిన పరిస్థితి ఉంది. ఇక ఈ అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో నిన్న పవన్ అరకు 2వ రోజు పర్యటనలో ఉండటం జరిగింది. ఆ పర్యటన ముగించుకుని నేరుగా విశాఖ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ లో తనని పరామర్శించిన అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో సింగపూర్ ప్రయాణం అవడం జరిగింది. రాత్రి 10 గంటల సమయంలో ప్రత్యేక విమానంలో అటు పవన్ కళ్యాణ్ తో పాటు చిరంజీవి దంపతులు కూడా సింగపూర్ వెళ్లారు. అక్కడ మార్క్ శంకర్ కి సంబంధించిన ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరిచేందుకు, అదేవిధంగా ప్రస్తుతము జరిగిన ప్రమాద ఘటనకి సంబంధించి ఏ రకంగా జరిగింది అనే దానికి సంబంధించి ప్రస్తుతం సింగపూర్ కు సంబంధించిన అధికారులు అక్కడ దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. దాంతోపాటు ప్రస్తుతము పవన్ కళ్యాణ్ కుమారుడు సంబంధించి ఆరోగ్యం నిలకడగా ఉంది. అయితే కొంత ఆ పొగ పీల్చడం వల్ల కొంత శ్వాసానికి సంబంధించిన దీర్ఘకాలిక ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. ఇక ఇప్పటికే అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు చిరంజీవి దంపతులు కూడా ప్రత్యేక విమానాలు నిన్న రాత్రి 10 గంటలకి హైదరాబాద్ నుంచి నేరుగా సింగపూర్ పయనమైన పరిస్థితి అయితే ఉంది. శ్రీరా. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్. ఉత్తర తెలంగాణ వరప్రధాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీరు లేక వెలవెలబోతుంది. లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్ కి చేరుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రాజెక్టులో నీటి మట్టం భారీగా పడిపోయింది. అయితే ఏప్రిల్ మొదటి వారంలోనే ప్రాజెక్టులో నీరు అట్టడుగుతూ ఉండడంతో రానున్న రోజుల్లో తాగునీటి కష్టాలు తీవ్రం కానున్నాయి. ఉత్తర తెలంగాణ వరప్రధాని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం డెస్టోర్కి చేరుకోవడం, పూడికతీత భారీగా పెరుకోవడం, అలాగే పలు లోపాలు వంటివి రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్ట్ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎడారిని తలపిస్తుంది. 9 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు వెలవెలబోతోంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ జిల్లాలకు ప్రాజెక్టు నుంచి తాగునీరు అందుతుంది. అయితే ప్రాజెక్టు నీటి మట్టం పూర్తిగా పడిపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులకు గాను ప్రస్తుతానికి మాత్రం 1065 అడుగులు మాత్రం నీటి మట్టానికి చేరుకున్నట్టు కూడా తెలిసింది. ప్రాజెక్టు నిర్మించినప్పుడు 110 టీఎంసీల నీటి మట్టం సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మించారు. కానీ ప్రస్తుతానికి మాత్రం ప్రాజెక్టు 80 టీఎంసీల నీటి సామర్థ్యానికి పడిపోయినట్టు కూడా తెలిసింది. 36 గేట్లు ఉన్న ప్రాజెక్టులో పలు చోట్ల గేట్లు మరమ్మతులకు గురికాయని కూడా తెలుస్తుంది. అయితే వర్షాకాలం ప్రారంభంలో నీటి మట్టం చేరుకున్నప్పుడు గేట్లు ఎత్తే సమయంలో కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే రోజు రోజుకు ఆ నీటి మట్టాన్ని పడిపోవడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సుమారు 5 జిల్లాలకు కూడా నీరు అందిస్తున్న పరిస్థితి. లక్ష్మీ, సరస్వతి, అలాగే కాకతీయ కెనాల్ ద్వారా నీరు అందిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అటు కరీంనగర్ తో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు కూడా సాగునీటిని అందిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. 4,50,000కు పైగా ఆయకట్టు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కింద ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రాజెక్టు
పరిస్థితి దయనీయంగా మారింది. రోజు రోజుకు నీటి మట్టం పడిపోవడం, అలాగే ఎగువన మహారాష్ట్ర పైన పలు ప్రాజెక్టులు నిర్మించడం పట్ల ఇటు ఎగువన కురుస్తున్న నీరు కూడా ప్రాజెక్టులోకి రాకుండా పోయింది. దీంతో వేసవికాలం రాకముందే అటు రైతులు ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రాజెక్టు నిల్వ మాత్రం రోజు రోజుకు పడిపోతుంది. 1095 టీఎంసీలకు గాను ప్రస్తుతం 1065 అడుగుల వద్ద నీరు చేరుకున్నట్టు కూడా తెలుస్తుంది. అటు 90 టీఎంసీలకు గాను ప్రస్తుతం మాత్రం 14 టీఎంసీల నీరు మాత్రమే ప్రాజెక్టులోకి వచ్చిన పరిస్థితి మాత్రం నెలకొంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 90 టీఎంసీలు, గరిష్ట స్థాయి నీటి మట్టం 1091 అడుగులు. వర్షాకాల సీజన్ నుంచి ఇప్పటి వరకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 280 టీఎంసీల వరద నీరు వచ్చింది. అయితే ప్రస్తుతం ప్రాజెక్టులో 13 టీఎంసీలు మాత్రమే నీరు అందుబాటులో ఉంది. ఇందులో 5 టీఎంసీల నీరు డెడ్ స్టోరేజీకి పోతుంది. 1 టీఎంసీ ఆవిరి రూపంలో పోగా కేవలం 6 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీంతో రానున్న రోజుల్లో తాగునీటి అవసరాలు కూడా తీర్చలేని దుస్థితి తలెత్తే ప్రమాదం పొంచి ఉంది. ఎస్ఆర్ఎస్పీ నుంచి 6 జిల్లాలోని 9 లక్షల ఎకరాలకు సాగు తాగునీరు అందుతోంది. ప్రస్తుత సీజన్లో ఈ ఏడాది 4.5 లక్షల ఎకరాలకు నీరందిస్తున్నారు. ప్రస్తుతం పంట చేతికందే సమయానికి ప్రాజెక్టు నుంచి సాగునీరు అందించడం కష్టంగా మారింది. ప్రాజెక్టుకు 3 ప్రధాన కాలువలు ఉన్నాయి. లక్ష్మి, సరస్వతి, కాకతీయ కాలువల ద్వారా సాగునీరు అందిస్తున్నారు. ఈ ఏడాది వేసిన పంటలకు ఇకపై ఆయకట్టుకు ఏమాత్రం నీరందని పరిస్థితి నెలకొంది. ప్రాజెక్టుపై ఆధారపడిన ఎత్తిపోతల పథకాలు ఉత్తిపోతలుగా మిగిలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానిక రైతులు. ప్రాజెక్టు నిర్మించినప్పుడు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 110 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం అది 80 టీఎంసీలకు పడిపోయింది. సుమారు 30 టీఎంసీలు పూడికతీత మట్టి పేరుకుపోయినట్లుగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతానికి ఇదే అటు రైతులను ఇబ్బందులకు గురిచేస్తుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో పూడిక ఎక్కువగా పేరుకుపోయిందని సర్వేలు చూపుతున్నాయి. 1978లో ప్రాజెక్టు సామర్థ్యం 112 టీఎంసీలు కాగా 1994లో చేపట్టిన సర్వేలో నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలకు పడిపోయినట్లుగా తేలింది. 2014లో సర్వే చేపట్టగా నీటి సామర్థ్యం 80 టీఎంసీలకు పడిపోయినట్లుగా తెలిసింది. సుమారు 40 టీఎంసీల నిల్వ సామర్థ్యం మేర మట్టి ప్రాజెక్టులో పేరుకుపోయినట్లుగా తెలుస్తోంది. ఓవైపు భారీగా వరదలు వచ్చిన సమయంలో ప్రాజెక్టు నుంచి దిగువకు నీరు వదిలేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రాజెక్టు పొడిక పేరుకుపోవడం వల్ల ఏటికేడు నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుంది. దీనివల్ల చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఒక్కసారి పూర్తిస్థాయి ప్రాజెక్టు నిండితే 2-3 వరకు ఇబ్బంది ఉండదు. కానీ ఇప్పుడు అలా జరగడం లేదు. 2 ఏళ్ల క్రితం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నీటితో కలకలలాడింది. కానీ సీజన్లో నీరు దిగువకు వదలడంతో ప్రస్తుతం ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కి చేరుకుంది. ప్రాజెక్టులో పూడిక తీసేస్తే నీటి నిల్వ సామర్థ్యం పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఈ ప్రాజెక్ట్ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఎస్సీ శ్రీనివాస్ గుప్తా గారు ఉన్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఎంత ఆయకట్టుకు నీరు అందించగలుగుతుంది, ప్రాజెక్ట్ పరిస్థితి ఏ విధంగా ఉంది? వర్షాకాలం ముగిసే సమయానికి ప్రాజెక్ట్ లో పూర్తి స్థాయి నీటి మట్టంతో వాటర్ రెగ్యులేషన్ స్టార్ట్ చేశాము. 80.5 టీఎంసీ వాటర్ ఉండే ప్రాజెక్ట్ నుండి ఎల్ఎండి వరకు 4.5 lakhs ఎకర్స్ కి మనం ఎస్ఆర్ఎస్పీ ద్వారా ఇచ్చాము. మిగిలిన అన్ని కలిపితే టోటల్ గా 7 lakhs ఎకర్స్ అవుతుంది. అలాగే పూడికతీత కూడా భారీగా పెరిగిపోయినట్టు కూడా తెలుస్తుంది. ప్రాజెక్ట్ కట్టినప్పుడు 110 టీఎంసీ ఉండే, తర్వాత 90 టీఎంసీ. ఈ సంవత్సరం 80 టీఎంసీ కెపాసిటీగానే భావించి వాటి ద్వారానే నీళ్లు ఇచ్చాం. ప్రజెంట్ 15 టీఎంసీ వాటర్ ఉన్నాయి. మరోవైపు అటు గేట్ల మరమ్మతు కూడా చాలా సార్లు ఇబ్బందులకు గురి చేసినట్టు కూడా తెలిసింది. అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా? గేట్ల మరమ్మతు బాగానే ఉందా? ఒకసారి గేట్లు ఎత్తే సమయానికి ఇబ్బందులు గురవుతున్నట్లు కూడా బయటకు వాదనలు వినిపిస్తున్నాయి. ఎలా ఉంది పరిస్థితి? వరద సీజన్ లో నేను ఎస్సీగా ఉన్నాను. మాకు ఎలాంటి గేట్స్ ఆపరేషన్ లో గానీ ఇబ్బంది జరగలేదు. ఇప్పుడు కూడా అదే కండిషన్ ఉన్నది. ఇప్పుడు రిపేర్ వర్క్స్ అన్ని గేట్లు జరుగుతున్నవి. కమింగ్ ఫ్లడ్ సీజన్ లో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నాం. చివరిగా ఈసారి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆయకట్టుకు సంబంధించిన రైతులు ఏమంటున్నారు? అయితే పలు చోట్ల పంటలు కూడా ఎండిపోతున్నాయి అన్నట్టు కూడా తెలుస్తుంది. అవే మీ దృష్టికి వచ్చాయి? యాజ్ ఎస్సీ పోచంపాడుగా మా ఏరియాలో మాత్రం ఎవరికి నీళ్ళ ఇబ్బంది అయితే లేదు. మా ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు మాత్రం ఖచ్చితంగా నీళ్ళు ఇచ్చాం. చాలా వరకు చూసుకున్నట్లయితే పూడిక తీత కొంత పెరిగిపోయినప్పటికీ కూడా రైతులకు అలాగే తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఎస్సీ చెప్తున్నారు. మరోవైపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భద్రత ఆందోళన కలిగిస్తుంది. ప్రాజెక్టుకు భద్రత కల్పిస్తామంటూ గతంలో ఇంటెలిజెన్స్ అధికారులు, స్పెషల్ ఫోర్స్ కమాండెంట్లు ప్రాజెక్టును పరిశీలించారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ఊసే లేదు. ప్రాజెక్టుకు భారీ భద్రత కల్పిస్తామంటూ 2007 నుంచి ఊరిస్తున్న అధికారులు ఇంతవరకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని స్థానికులు అంటున్నారు. ప్రాజెక్టుకు తీవ్రవాదుల నుంచి ముప్పు ఉందని 2007లోనే ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. వాటి నుంచి ప్రాజెక్టు అధికారులు ప్రతిపాదనలు పంపుతున్నా పట్టించుకున్న వారే లేరు. మొత్తానికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరిస్థితి దయనీయంగా మారింది. పూడిక తీసి ప్రాజెక్టుకు పూర్వవైభవం తీసుకురావాలని కోరుతున్నారు రైతులు. మొత్తంగా అటు 4.5 లక్షల ఆయకట్టున్న ప్రాజెక్టు రోజు రోజుకు నీటి పట్టం పడిపోవడం రైతులను ఆందోళన కలిగిస్తుంది. పూడికతీత పెరిగిపోవడం, అటు నిర్వహణ లోపం వంటి అంశాలు రైతులను ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇప్పటికైనా అధికారులు ప్రాజెక్టుపై దృష్టి సారించి తమ కష్టాలు తీర్చాలని అటు రైతులు కోరుతున్నారు.
కెమెరా పర్సన్ రవికాంత్ కిషోర్ రాజ్ న్యూస్ SRSP నుండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఓవైపు ఎండలు దంచుకొడుతున్నాయి, మరోవైపు అకాల వర్షాలు వడగండ్ల వానలతో రైతులు ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో భానుడి ప్రతాపానికి సిటీ ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతూ ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో వడగండ్ల వానకు రైతులు స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల తెలంగాణలో వడగండ్ల వానకు చేతికి వచ్చిన పంటలు నీటిపాలయ్యాయి. అనేక మంది పూరి గుడిసెలు కూలి గూడు లేని వారిగా మిగిలిపోయారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ తెలంగాణలో 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, సిరిసిల్లను హెచ్చరించింది. అటు ఏపీలో సైతం రోజు రోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. 25 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. పలు మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. ఏలూరు జిల్లా పోలవరం, వేలేరుపాడు, అల్లూరు జిల్లా రంపచోడవరం మండలాల్లో తీవ్ర వడగాలులు వస్తాయని వీస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ఎండలు తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా మిట్ట మధ్యాహ్నం సమయంలో ప్రజలు నీడపట్టున ఉండాలని ఐఎండీ తెలిపింది.